రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్బుక్ జారీ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 10 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ, ఆయన డ్రైవర్ భండారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్నారు. పాస్బుక్ కోసం 30 లక్షల రూపాయలు ఇస్తామని, డబ్బులు రెడీ అయ్యాయంటూ తహసీల్దార్కు భూ యజమాని శేషగిరిరావు సమాచారం ఇచ్చారు. దీంతో సత్యనారాయణ తన డ్రైవర్ పి భండారిని పంపి డబ్బులు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 10 లక్షల రూపాయల నగదుతో పాటు 20 లక్షల రూపాయల చెక్ సైతం డ్రైవర్ తీసుకుని ఆ మొత్తాన్ని తహసీల్దార్కి ఇస్తుండగా పక్కా ప్లాన్తో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీసీపీ మజీద్ అలీఖాన్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ షామీర్పేటలో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మువ్వా శేషగిరిరావు అనేసి పెద్ద మనిషి. ఆయనకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ లిమిట్స్లో. ఆ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 lakhs తీసుకున్నారు. షూరిటీ కింద 20 lakhs చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. తహసీల్దార్ గారు 20 lakhs చెక్ తీసుకొని పెట్టుకున్నారు. సో ఇవాళ 10 lakhs ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ధరణి ఎక్కించి మన ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను. 10 లక్షలు అడిగారు. ముందు 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు, ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇవ్వనని 20 లక్షల రూపాయలు చెక్ నాకు ఇచ్చాను అడ్వాన్స్గా. హైదరాబాద్ పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని. దానికి చెక్ ఆయన జైలు పెట్టుకున్నాడు. ఎంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు ఇవ్వమన్నారు. 10 లక్షలు ఇచ్చాం. తీసి పెట్టారు. వాళ్ళు చేస్తారు. 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మళ్ళీ చేయలేదు వాళ్ళకి.